ఖచ్చితంగా నేను వస్తాను అంటున్నాడు దేవుడు. మీ కార్యాలను ఖచ్చితంగా నేను చేస్తానని దేవుడు చెబుతున్నటువంటి మాట. ఆ కింది వచనం చదువు, ఒక వచనం చదువు. కాబట్టి ఇశ్రాయేలులు హోరేబు కొండ మీద తమ ఆభరణాలు తీసివేసిరి. ఆభరణాలు ఖచ్చితంగా తీసివేశారు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే దేవుని బిడ్డలారా, సమర్పణ కలిగినటువంటి సేవకులు, సమర్పణ కలిగినటువంటి సంఘము, సమర్పణ కలిగినటువంటి విధానము, దేవుని చిత్తము ఏ విధంగా చేయాలని దేవుడు ఏర్పాటు చేస్తారో ఆ ప్రకారంగా నడుచుకుంటారు కనుక వాళ్ళు వెంటనే ఆ ఆభరణాలన్నీ తీసివేశారు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? కొంతమంది అన్య జనులైనా, కొంతమంది దేవుని నమ్ముకున్నటువంటి వాళ్ళైనా ఇది ఫాలో గారు. ఎందుకు ఫాలో గారు అంటే వాళ్ళకు ఆభరణాలు కావాలి. మనుషులు చూడటానికి అందంగా ఉండాలి. మనుషులు చూడటానికి ఏ ఏ ఏ కొరత లేకున్నా కానీ మనిషి చూడటానికి అట్రాక్షన్ కావాలి. కానీ నా దేవుడు అది చూడట్లేదు. ఆయన చూసేది ఏంటిది? నీ మనసు మారాలి. హృదయ అంతరంగం ఎరిగిన దేవుడు నీ హృదయాన్ని, నీ భక్తిని చూసి నిన్ను ఖచ్చితంగా ఆశీర్వదించడం మొదలు పెడతాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? ఈ కఠినమైనటువంటి మాట ఆభరణాలు దేవుడు తీసివేయాలంటే ఎందుకు చెప్పాడో తెలుసా? చదువుతారా ఆ మాట? నిర్గమకాండము 32వ అధ్యాయం 3-4. ప్రజలందరూ తమ చెవులలో ఉన్న బంగారు పోగులను తీసి అహరోను వద్దకు తెచ్చిరి. ఫరోను యొద్ద సేవకుని దగ్గరికి తీసుకొచ్చి అతడు వారి యొద్ద వాటిని తీసుకొని పొగరుతో రూపమును ఏర్పరిచి దానిని పోత పోసిన చేసెను. ఒక దూడగా చేశాడు. అప్పుడు వారు ఓ ఇజ్రాయేలు ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన దేవుడు ఇదే అని వాళ్ళు కేకలిస్తున్నారు, సంతోషపడుతున్నారు. దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను ఆశీర్వదించినప్పుడు, దేవుడు నిన్ను అభివృద్ధి పరిచినప్పుడు, కష్టాల నుంచి దేవుడు విడిపించినప్పుడు, దేవుడు బలపరిచినప్పుడు, ఆదరించినటువంటి సమయమున దేవుడు ఆదరించినప్పుడు, నిన్ను ఆశీర్వదించడం దేవుడు మొదలుపెట్టిన తర్వాత నువ్వేం చేస్తున్నావు? ఈ చెవులలో ఉన్నాయన్నీ అక్కడ పిల్లల మొదలుకొని, మగ పిల్లల మొదలుకొని అందరి చెవులలో ఉన్నటువంటి ఆ బంగారం అంతా తీసుకొచ్చి నాకు ఇవ్వు. దాన్ని ఏం చేశారో తెలుసా? ఇదిగో పోత పోసి కరిగించి మంచిగా ఒక బలిపీఠం కట్టి అక్కడ ఒక దూడను పెట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? ఇంకా ఆట ఆడటం మొదలు పెడుతున్నారు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? చదువుతారా? ఒక 6వ వచనం ఒకసారి చదివి వినిపిస్తా. 4వ వచనం ఒకసారి 4 చదివినావా నాన్న? 4 చదివినావా? 5వ వచనం చదువు ఒకసారి. అహరోను అది చూసి దాని ఎదుట బలిపీఠం కట్టాడు. మరియు అహరోను రేపు యెహోవాకు పండుగ జరుగునని చాటింపక మరునాడు వారు ఉదయమున లేచి దహన బలులను సమాధాన బలులను అర్పించారు. అప్పుడు జనులు తినుటకును తాగుటకును కూర్చుండి ఆడుటకు లేచారు. అప్పుడు తాగుడు ఎక్కడి నుంచి వచ్చింది? అమ్మా వినండి, జాగ్రత్తగా వినండి. తాగుడ దేవుని నమ్ముకున్నటువంటి దేవుని బిడ్డలకు తాగుడ ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడు ఆశీర్వదించాడు. నా చిత్తానుసారంగా నడుచుకోమని దేవుడు చెప్పాడు. చెప్పినటువంటి దేవుని వదిలిపెట్టి
వీళ్ళు ఏం చేస్తున్నారు? మాకు ఒక దేవుడు కావాలి. ఈ దేవుడు ఎక్కడ పోయిండో, ఈ సేవకుడు ఎక్కడ పోయిండో మాకు తెలియదు. మాకు మాత్రం ఒక దేవత కావాలి అని చెప్పి సేవకుని ఆ విధంగా చేసి ఒక బొమ్మను చేసిన తర్వాత దాన్ని పెట్టుకొని ఇగో తాగటము, ఇదిగో తందనాలు ఆడటము మొదలు పెట్టాడు. అందుకనే నా దేవుడు ఏమంటున్నాడు తెలుసా? మీరు విననొల్లని ప్రజలు గనుక మీ కార్యాలను నేను చెయ్యను, మీ యొద్దకు నేను రాను, మీరు నా చిత్తము చేసేవారు కాదు గనక నేను మీ దగ్గరికి రానని దేవుడు కండిషన్గా చెప్తున్నాడు అక్కడ. అప్పుడు ఓరోపు కొండ దగ్గరికి వచ్చి ఎప్పుడైతే ఆ సమర్పణ కలిగి జీవించాడో అప్పుడు నా ప్రభు అయిన యేసయ్య వచ్చేసి వాళ్ళని ఆశీర్వదించడం మొదలుపెట్టాడు. అది దేవుని చిత్తము నువ్వు చేసినట్టు. దేవుడు చెప్పినది అనుసారంగా నువ్వు నడుచుకున్నప్పుడే నువ్వు ఆశీర్వదించబడతావు. ఎన్ని మాటలు చెప్పినా కూడా నువ్వు ఆశీర్వదించబడవు. కానీ దేవుని వాక్యము నీకు సెలవిచ్చినప్పుడు ఆ వాక్యానుసారంగా నువ్వు జీవిస్తే ఖచ్చితంగా నువ్వు అభివృద్ధి పరచబడతావు. అంతే. అప్పుడు ఏ కొదవ లేకుండా దేవుడు చేశాడు. అందుకనే ఆ ప్రకారంగా జీవించాలని దేవుడు ఈరోజు మొట్టమొదటిగా నీతో మాట్లాడిన మాట, పశ్చాత్తాపముతో దుఃఖించి దేవుని కరుణ కొరకును కనిపెడితే ఆయన అన్యాయస్తుడైన దేవుడు కాదు. ఖచ్చితంగా నిన్ను మరిచిపోకుండా నిన్ను కరుణించి నిన్ను దయదాల్చి నిన్ను ఆశీర్వదించడం మొదలు పెడతాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తావా? రెండవదిగా పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయమును తిప్పాలట. పట్టుదల కలగాలి. కొంతమంది పట్టుదలగా కలిగి ఉండరు. ఎవరు ఏం చెప్తారో దాని ప్రకారంగానే నడుచుకుంటారు. కానీ దేవుడు ఉన్నాడు, దేవుడు నన్ను ఏదో ఒక రోజు పనిష్మెంట్ పెడతాడు, దేవుని భయం కలిగి నేను జీవించాలనే ఆ మనసును త్రిప్పరు. అందుకని నా ప్రభు చెప్తున్నటువంటి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పాలే ఖచ్చితంగా. అప్పుడు నా దేవుడు నువ్వు అనుకున్నది ఖచ్చితంగా నా దేవుడు నెరవేరుస్తాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? చదువుతారా? ఆ మాట చదువుతారా? ఒక మాట 1 సాముయేలు పుస్తకము 7వ అధ్యాయము 3వ వచనం. 7వ అధ్యాయం 3వ వచనం. 1 సాముయేలు పుస్తకము 7వ అధ్యాయం 3వ వచనం. 7వ అధ్యాయం 3వ వచనం. 1 సాముయేలు పుస్తకము 7వ అధ్యాయం 3వ వచనము. సమూయేలు ఇజ్రాయేలు అందరితో ఇట్లా అంటున్నాడు, మీ పూర్ణ హృదయముతో వినండి, మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు వెళ్ళు కొనిన ఎడల, మీరు మల్లు కొనిన ఎడల అన్య దేవతలను అస్తారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను తిప్పి సేవించుడి, ఆయనను ఖచ్చితంగా మీరు సేవించుడి. అప్పుడు ఆయన ఫిలిష్తీయుల చేతిలో నుండి మిమ్మల్ని విడిపించును. మిమ్మలను ఖచ్చితంగా నా దేవుడు విడిపిస్తాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే దేవుని బిడ్డలారా, నా దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి మాట, పట్టుదల కలిగి నువ్వు ఎట్టి పరిస్థితిలోనైనా సరే యెహోవా తట్టు నువ్వు నీ హృదయాన్ని తిప్పాలి. ఖచ్చితంగా ఆయన మేలు ఖచ్చితంగా చేస్తాడు. కొంతమంది చెప్పినట్టు సారంగా నడుచుకోరు. వాళ్ళ స్వబుద్ధితో ఆలోచనతో జీవితంలో ఉండి ఏది చెప్పితే అది నడుచుకొని ముందుకు వెళ్తా ఉన్నారు. ఈ రోజులలో కొన్ని కారణాలు ఏంటిదో తెలుసా? అన్యజనులకెళ్ళి నీకు కారణాలు ఎందుకో తెలుసా? ఇది నీకు జరగట్లేదు అని అన్యజనులు నిన్ను ఎందుకు అంటున్నారో తెలుసా? నువ్వు ఆయన తట్టు తిరగక హృదయాన్ని
ఆయనకు తిప్పుకోక పట్టుదల కలిగి నువ్వు జీవించక దేవుని కొరకు వైరాగం కలిగి నువ్వు జీవించలేక ఇదిగో ఆ మాట నువ్వు యేసయ్యను అన్యజనులలో నువ్వు నడిపిస్తున్నావు. ఆ మాట నువ్వు అనిపిస్తున్నావు. స్తోత్రం చెప్తారా ఓసారి గట్టిగా? స్తోత్రం, అందుకనే నా స్తోత్రం, ప్రభు స్తోత్రం. ఇకనైనా పూర్ణ హృదయముతో మీరు నా తట్టు తిరగాలి. తిరిగి నన్ను సేవించండి, నాకు ప్రార్థన చేయండి. మీ అవమానాలకు ప్రతిగా నేను ఆశీర్వాదం కలగజేస్తానంటున్నాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? స్తోత్రం, ఎక్కడెక్కడ నేను అవమాన పాలు చేస్తున్నారో, ఎక్కడెక్కడ నువ్వు ఆశీర్వదించబడట్లేదని, ఎక్కడెక్కడ నీ అనారోగ్యం పోవట్లేదని, ఎక్కడెక్కడ ఇక నీ గతి ఇంతేనని ఎక్కడెక్కడ నేను అంటున్నారో నా ప్రభు అక్కడనే నిన్ను హెచ్చించడం మొదలు పెడతానని నా దేవుడు నీకు సూటిగా నీతో మాట్లాడుతున్నాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? స్తోత్రం, స్తోత్రం, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? స్తోత్రం. అందుకనే మీ హృదయాలను నా దేవుడు అంటున్నాడు ఆయన వైపుకు తిప్పాలి. శత్రు సైన్యం అంతా ఎదురైపోయింది. ఇప్పుడు సాతానుడు వెంటరైతాడు, జ్వరము వెంటరైతుంది, అనేకమైన బాధలు వాడు పెడతాడు. తలనొప్పి అంటే ఇక జ్వరం తీసుకొచ్చి పెడతాడు, కడుపుల నొప్పి అంటే ఇక వాడేం చేస్తాడు, ఇగో తలనొప్పి పెడతాడు. ఇవన్నీ శత్రువు ఏం చేస్తాడంటే ఏదో ఒక రకంగా నీ హృదయము దేవుని తట్టు తిరిగినటువంటి నీ హృదయాన్ని వాడేం చేస్తాడంటే ఇలాంటివన్నీ మోపి వాని వైపుకు తిప్పుకోవటానికి వాడు ప్రయత్నం చేస్తాడు. అందుకనే సామ్యేలు వీళ్ళకు చెప్పుతున్నటువంటి మాటలు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? స్తోత్రం, స్తోత్రం. మీరు అదే 4వ వచనం చదువు, అదే 4వ వచనం చదువు. ఇప్పుడు అంతటా ఇజ్రాయేలు బయలు దేవతలను అస్తారోతు దేవతలను తీసివేసి యెహోవాను మాత్రమే సేవించిరి. చూసారా? వెంటనే ఒక దైవజనుడు చెప్పినప్పుడు ఈ విధంగా మీరు నడుచుకోమని దేవుని వాక్యము ద్వారా దేవుడు మాట్లాడినప్పుడు వెంటనే వాళ్ళు ఏం చేశారు? వెంటనే వాటిని తీసివేశారు. దేవుని నమ్ముకున్నటువంటి కొన్ని కుటుంబాలలో ఇవన్నీ ఆచారాలు ఉంటాయి. వాటిని అన్నిటిని నువ్వేం చేయాలంటే నీ హృదయంలో నుండి వాటిని తీసివేయి. నీ కుటుంబంలో ఎక్కడైనా దాచిపెట్టుకున్నారేమో వాటిని తీసి బయటకు వేయండి. ఇంకా ఏమైనా ఆ ఆలోచన చేస్తున్నారేమో, ఇంకా ఏమైనా మా పిల్లలు కానీ, ఇంకా మళ్ళీ ఇంకా మా బంధువులు కానీ, ఇంకా ఎవరైనా వచ్చిన వాళ్ళు ఈ విధంగా చేసుకోవాలని అలాంటి ఏమైనా నువ్వు దాచిపెట్టుకుంటున్నావో వాటిని ఎట్టి పరిస్థితుల్లో నీ కుటుంబంలో ఉండకుండా వాటిని ఎప్పుడైతే నువ్వు తీసివేస్తావో నిన్ను ఆశీర్వదించడం దేవుడు మొదలు పెడతాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? అక్కడ మాత్రము ఒకవేళ ఉంచుకోవాలని నువ్వు ప్రయత్నం చేస్తే దేవుడు నిన్ను ఆశీర్వదించడు. నీ అనారోగ్యం పోదు, నీ సమస్య తీరదు, నువ్వు అప్పుల బాధలో పడతావు, రాను నీ స్థితిగతులన్నీ మారిపోతాయి. అందుకనే దేవుడు నిన్ను హెచ్చరించినప్పుడు, దేవుడు నీతో మాట్లాడినప్పుడు వెంటనే అయ్యా నాతో మాట్లాడుతున్నావు నాయన, నా హృదయము నీ తట్టు తిప్పుకుంటానయ్యా, ఇక్కడి నుంచి నిన్ను సేవిస్తానయ్యా. ఇగో ఎప్పుడైతే అటు ఇటు భక్తి నేను చేస్తున్నానేమో ఈ భక్తిని అంత తీసివేసి అయ్యా ఇదిగో ఒక సమర్పణ కలిగి నీ కొరకు వైరాగం కలిగి జీవిస్తానని తన హృదయములో నువ్వు స్థిరపరచుకుంటే దేవుని బిడ్డ, ఇదిగో ఈ వారం మొదలుకొని వచ్చే వారం లోపట్ల ఎవరో ఒకరు మాత్రము మళ్ళీ మా ఇంట్లో డబ్బులు లేవు ఎట్లా మేమేం చేయాలి అని మీరు వేదన పడుతున్నారు. ఇదిగో నా ప్రభు అంటున్నాడు మీ ఇంట్లోకి డబ్బులను దేవుడు తీసుకొని వస్తున్నాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? ఇంత చక్కగా మాట్లాడే దేవుని వదిలిపెట్టి ఏదో ఆచారాలను పట్టుకొని నువ్వు నడుచుకుంటున్నావే, అది తప్పు కదా? నీ హృదయ అంతరంగం ఎరిగిన దేవుడు నీ బావుబావులు చూసి ఆయన నా బిడ్డలు నన్ను సేవించి నన్ను అంగీకరించి బ్రతుకుతున్నటువంటి నా బిడ్డలకు నేను ఏ అన్యాయం చేయరనేమో దేవుడు నీతో ఉంటే నువ్వేం చేస్తున్నావు?
మీకు ఈ మాటలు మాట్లాడటం అవసరమా? ఆయనకి ఇవ్వాలని, మీకు ఇవ్వాలని ఆయనకు అవసరమా? అందుకనే దేవుని బిడ్డలారా, ఆయన మానవుని తన హస్తాల ద్వారా ప్రేమగా చేసుకున్నాడు కాబట్టి ఆయనకు నువ్వంటే ఇష్టం. కానీ నా ప్రభుకు నువ్వు దూరం కాకూడదని నా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? చూడు ఎంత చక్కగా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన ఆశీర్వాదం ఇస్తున్నాడు మీకు. అందుకనే నీ హృదయాన్ని అటు ఇటు పెట్టుకోకుండా నీ హృదయాన్ని దేవుని వైపుకే పూర్ణ హృదయంతో నువ్వు తిప్పు. నా దేవుడు ఇది మొదలుకొని నిన్ను ఆశీర్వదించునుగాక. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే దేవుని బిడ్డలారా, పట్టుదల కలిగి ఎప్పుడైతే నువ్వు దేవుని కొరకు వైరాగం కలిగి జీవిస్తారో నీ హృదయంలో ఉన్నటువంటి అక్కడ పోదామా, ఇక్కడికి పోదామా, ఆ చోటుకు పోదామా, అక్కడ అవి కొడుతున్నారు, ఇక్కడ కొడుతున్నాడు అంటే నీ హృదయము ప్రేరేపణ కలగజేస్తే అది కూడా 2 దిక్కుల ఆరాధనే. నీ హృదయములో ఈ అస్తారాధు దేవతలు ఇవన్నీ ఈ 2 దిక్కుల భక్తి నీకు ఉండకూడదు. ప్రభు చెప్తున్నటువంటి మాట, ఈ 2 దిక్కుల భక్తి ఉంటే నువ్వు జయించలేవు. దేవుని దగ్గర ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకోలేవు. 2 దిక్కుల భక్తి అవసరం లేదు. వాళ్ళు పిలిచినా వాళ్ళు పిలవకున్నా నువ్వు వేరే జీవిస్తున్నావు, దేవుని కొరకు ఉపయోగపడుతున్నావు. అట్టాడేటప్పుడు నువ్వెందుకు వాళ్ళతో సాంగత్యమే అవసరమే ఉంది? 1 రోజు కొరానికి 2 రోజుల కొరానికి వాళ్ళతో నువ్వు సాంగత్యం చేయకూడదు. ఎల్లకాలం బ్రతికించే దేవుడు, ఎల్లకాలం పరమందు ఆయనతో ఆయన దగ్గర ఆయన కుడిపోచాన కూర్చోవాలనే నా దేవుడు ఏర్పాటు చేసుకుంటే నువ్వేం చేస్తున్నావు? ఈ 2 రోజుల కొరానికి నీ మనసును నీ హృదయాన్ని తిప్పుకుంటున్నావు. నా ప్రభు చెప్తున్నాడు, ఇక నుంచి వాటినన్నిటిని తీసివేసి ఆయనకు నీ హృదయాన్ని ఆయన వైపుకు తిప్పి పట్టుదల కలిగి ప్రార్థన చెయ్యి. ఖచ్చితంగా జయాన్ని పొందుకుంటావు. ఎంతమంది శత్రువులు లేచారో ఇజ్రాయెల్ ప్రజల మీదకి, సామ్యాలు మిస్పాలో ఉపవాసం ఉండి ప్రార్థన చేయగానే ఇజ్రాయెల్ ప్రజలందరూ జయాన్ని పొందుకున్నారు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? ఆ జయాన్ని దేవుడు మీ అందరికీ అనుగ్రహించాడంతే. ఈ ఆక్షానుసారంగా వాక్యానుసారంగా నువ్వు జీవిస్తే చాలు, నీ జీవితం పరమాత్మగా దేవుడు మార్చాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? మూడవదిగా చెడుతనము మానుకొని మారు మనసు పొందాలి. కొంతమంది చెడుతనం చేస్తూ ఉంటారు. చెడుతనం చేసుకొని ఏం చేస్తారంటే పశ్చాత్తాపంలోనికి రారు. వీళ్ళు బాప్తిసం తీసుకుంటారు, బలలో చేయేస్తారు, అందరికి బుద్ధి చెప్తారు, దేవుని మాటలే చెప్తారు, మళ్ళీ ప్రార్థన చేస్తూనే ఉంటారు. వీళ్ళ దగ్గర మారు మనసు లేదు. మళ్ళీ దేవుడు చెప్తున్నటువంటి మాటలు ఇవి. దేవుని నమ్ముకున్నటువంటి దేవుని కుటుంబాలలో మనం చెప్పేది ఏంటిది? అన్యజనులకు దేవుని మాటలు మనం చెప్పాలి. నువ్వేం చేస్తున్నావు? అన్యజనులు నీ ఇంటికి వస్తే వాళ్ళు చెప్పింది నువ్వు విని నీ కుటుంబాన్ని ఈయన స్థితిలోనికి తెచ్చుకుంటున్నావు. అందుకే నీ జీవితంలో ఒక మార్పు రావాలని నా దేవుడు కోరుకుంటున్నాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? ఇదిగో సమరయ పట్టణంలో అక్కడ ఉన్నటువంటి సమరయ ప్రజలందరూ దేవుని వాక్యానికి పట్టుబడి అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా దేవుని వైపుకి తిరిగారు. జాగ్రత్తగా వినండి, దేవుని వైపుకి తిరిగారు. దేవుని వైపుకి తిరిగినప్పుడు అక్కడ గారిడి విద్యగాడు ఏం చేస్తున్నాడంటే ఈ సమరయ ప్రజలందరినీ గారిడి విద్య చేసి మంత్రాలు చేసి వీడేం చేస్తున్నాడంటే ఈ ప్రజలందరినీ వాని వైపుకి తిప్పుకుంటున్నాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? వాక్యము ద్వారా పట్టుబడ్డావు. వాక్యం ద్వారా పట్టుబడినటువంటి నువ్వు ఏం చేయాలంటే దేవుని కొరకు పరిశుద్ధాత్మ కొరానికి నువ్వు కనిపెట్టాలి. పరిశుద్ధాత్మ నీ మీదికి ఎప్పుడైతే దిగుతుందో
వాక్యము నీ హృదయంలో ఉండి దేవునికి ఏ అన్యాయం చేయకుండా దేవునితో ఏకీభవంగా నువ్వు ఉంటావు. ఏ గారడి విద్యగాడి ఏ మంత్రం చేసినా, ఏ సాతాను ప్రభావం బంధించినా, వాడు నిన్ను అనేక విధాలుగా నిన్ను ఇబ్బంది పెట్టినా పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడో తెలుసా? అక్కడికి వెళ్ళి తప్పిస్తాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? అందుకనే కొన్ని సంఘాలలో పరిశుద్ధాత్మ లేదు. అందుకనే మారు మనసు నిమిత్తమై యోహాను ఇదిగో దేవుని ప్రజలందరినూ రక్షణలోనికి తీసుకొని వచ్చాడు వెలుగుగా. కానీ యేసు ప్రభు పరిశుద్ధాత్మ అభిషేకం ద్వారా ఆ వాక్యం ద్వారా పట్టుబడినటువంటి వాళ్ళందరినీ వాళ్ళ పరిశుద్ధాత్ముని ద్వారా ఆయన అందరినీ స్థిరపరిచాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే ఏ సంఘములోనైతే పరిశుద్ధాత్ముడు లేడో ఆ సంఘములో కార్యాలు జరగవు. అందుకనే వాళ్ళు బోధలు ప్రకటించవచ్చు. ఎవరి ఆశయము వాళ్ళదే, ఎవరి పద్ధతి వాళ్ళదే. కానీ నీవు పరిశుద్ధాత్ముని సంఘంలో నివసిస్తున్నావు గనక వాక్యం విన్నటువంటి నీవు పరిశుద్ధాత్ముడు నీకు ఖచ్చితంగా అవసరం. పరిశుద్ధాత్ముడు లేకపోతే నువ్వేం చేస్తావో తెలుసా? ఇలాంటి గారుడి విద్యలకు, మాంత్రికులకు నువ్వేం చేస్తావంటే సాతాను ప్రభావం కలిగినటువంటి వారికి నీకు కొంచెం ఆశీర్వాదం లేకపోతే నీ మనసంతా ఎక్కడికి పోతుందంటే ఇదిగో గారుడి విద్య దగ్గరికి పోతుంది. వాళ్ళ దగ్గరికి పోతే ఏదో ఒకటి చెప్తానులే, ఇక మనం మంచిగా అయిపోతామని దేవిని వదిలిపెట్టి నువ్వు ఆ ప్రకారంగా పోతావు. అందుకనే అక్కడ పట్టుబడినటువంటి ఆ ప్రజలలో ఇదిగో ఈ వార్త ఎక్కడికి తెలిసిందంటే యెరూషలేము ప్రాంతానికి తెలిసింది. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అక్కడ ఉన్నటువంటి దైవజనులు ప్రార్థన చేసి ఇదిగో ఆ సమరయ ప్రాంతానికి పేతురును యోహానును ప్రార్థన చేసి పంపించారు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఎందుకంటే సమరయ ప్రాంతం అంతా ఖరాబ్ అయిపోద్ది. ఇదిగో సాతాను బంధకములలో ఉంటది, గారడి విద్యల బంధకంలో ఉంటది. దేవుని వైపుకు తిరిగినటువంటి వాళ్ళు ఇదిగో దేవుని వదిలిపెట్టి పోతా ఉంటారు. అందుకని మీరు అక్కడికి వెళ్ళండి. వాళ్ళు రెండు తలంపులో ఉండిపోయారు. దేవుని వదిలిపెట్టి ఇదిగో గారడి విద్య వైపుకి తిరుగుతున్నాడు. మీరు వెళ్ళండి, అక్కడికి వెళ్ళి ఆ ప్రజలకు ఇదిగో సువార్త అందించి పరిశుద్ధాత్ముడు ఉన్నాడని గుర్తు ఎరగేటట్టుగా నువ్వు ప్రార్థన చేసి వాళ్ళందరికీ పరిశుద్ధాత్మ మీరు కుమ్మరించాలి. వాళ్ళ ఆత్మచేత నింపబడాలి. వాళ్ళంతా ఆయన రాజ్యంలో చేర్చబడటానికి మీరు సిద్ధపరచాలని యోహాను ఇదిగో దేవుడు పంపిస్తున్నటువంటి పేతురును యోహానును ఇదిగో అక్కడ ప్రార్థన చేసి ఆ దైవజనులు ఆ ప్రాంతానికి పంపించారు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? ఆ మాటలు నేను కొన్ని మీకు చెప్తాను. ఆ మాటలు మీరు అండర్గ్రౌండ్ చేసుకొని మీ హృదయములో స్థిరపరచుకోండి. అపోస్తుల కార్యము 8వ అధ్యాయము 18వ వచనం. అపోస్తుల కార్యం 8వ అధ్యాయము 18వ వచనం. అపోస్తులు చేతులు ఉంచుట వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడనని సీమోను చూచి వారి ఎదుట ద్రవ్యము పెట్టి నేను ఎవని మీద చేతులు ఉంచుదును వాడు పరిశుద్ధాత్మను పొందునట్లు ఈ అధికారము నీకు ఇయ్యబడనని అడిగాను. నీకు ఈ అధికారము నాకియుడని అడిగాను. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అక్కడ మంచిగా వాక్యాన్ని విమర్శించినటువంటి వాళ్ళైతేనేమో ఆ వాక్యాన్ని చక్కగా జాగ్రత్తగా వింటారు. ఇక విమర్శించే వాళ్ళు ఏంటంటే పొల్లు పోయినా ఏది పోయినా ప్రతిదానికి తప్పులు తీస్తుంటారు. ఎందుకంటే యూట్యూబ్లో పెడుతున్నాం కదా మనం. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే దేవుని వాక్యాన్ని తెలుసుకోవాలి. మొట్టమొదట అది ఏదైనప్పటికీ ఆ వాక్యాన్ని వినాలి, ఆ రెఫరెన్స్లు చూడాలి.
దేవుని సన్నిధికి వెళ్ళాలి, ఆత్మీయతంగా వెదగాలి. అక్కడ వీళ్ళను పంపించేసరికి ఎవరెవరిని, యోహానును పేతురును పంపించేసరికి అక్కడ ఉన్నటువంటి వారి మీద చేతులు ఉంచగానే వాళ్ళు పరిశుద్ధాత్మ పొందుకొని ఆత్మ చేత నింపబడ్డారు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? అక్కడ గారడి విద్యగాడు ఏం చేస్తున్నాడో తెలుసా? అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా ఇప్పుడు ఎక్కడికి వచ్చారు? దేవుని వైపుకు వచ్చారు. ఇప్పుడు నా దగ్గర ఎవరు లేరే, ఈ బలము నాకు కావాలి. నా దగ్గర ఇంత ఆస్తి ఉంది కదా, ఇంత ధనం ఉంది కదా, ఇంత సంపాదన ఉంది కదా, ఇదంతా ఇదిగో అపోస్తుల పాదం మీద పెడితే వీళ్ళు నాకు ఈ బలాన్ని ఇస్తాడని ఆయన అనుకున్నాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? దేవుని ఆత్మ ధనముతో రాదు, దేవుని ఆత్మ కండ బలముతో రాదు, దేవుని ఆత్మ ఎవనో ఏదో చేస్తే రాదు. దేవుని ఆత్మ ఎక్కడి నుంచి వస్తుందంటే ఆయన నీ హృదయములో డాగు, కలంకము, మచ్చ ఎప్పుడైతే లేకుండా నువ్వు ఉంటావో ఆయన ఆత్మ అప్పుడే దిగి వస్తుంది తప్ప డబ్బుకు, ఆశీర్వాదానికి ఎప్పుడు నా ప్రభువైన యేసు పరిశుద్ధాత్ముడు నీ దగ్గరికి రాడు. ఆయన ఏం చేస్తున్నాడు? ఇది డబ్బు, నా కాడ ఇంత డబ్బు ఉంది కదా, ఈ డబ్బు పెట్టి కొనాలని ఆశపడ్డాడు. కానీ నా దేవుడు డబ్బు కొరానికి వచ్చే దేవుడు కాదు. ఈ రోజులలో దేవుని అంగీకరించినటువంటి దేవుని బిడ్డలందరూ మంచి మంచి ఉన్నతమైన స్థానానికి ఎదిగి అన్ని కోల్పోయి నిరాశ, నిస్వ పరిస్థితిలో ఉన్నప్పుడే దేవుడు వాళ్ళను దర్శించి వాళ్ళందరినీ మళ్ళీ పురిగొల్పి వాళ్ళ మధ్యలో ఆశీర్వాదకరంగా దేవుడు నిలబెడుతున్నాడు. అందుకనే దేవుని బిడ్డలారా, డబ్బు కొరానికి దేవుడు రాడు. నాకలా ఏదో ఉందని దేవుడు రాడు. ఆయనకొక్కటే హృదయం కావాలి. ఈ దైవజనులు అక్కడ ఉన్నటువంటి సమరయ ప్రాంతంలో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి ప్రజల మీద ఎప్పుడైతే చేతులు పెట్టారో వాళ్ళు పరిశుద్ధాత్మ పొందుకున్నారు. ఆ పరిశుద్ధాత్మ నాకు కావాలని ఈ గారుడి విద్యగాడు ఏం చేశాడంటే, వీడు డబ్బులకు ఆశపడతారేమని ఆయన దగ్గరికి వెళ్ళి ఈ మాట అడిగితే ఏమన్నాడో తెలుసా? అయ్యా, ఇది డబ్బు వలన, ద్రోహం వలన కాదు, నీవు మారు మనసు పొందు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తావా? నువ్వు దేవుని అంగీకరించు, నువ్వు మారు మనసు పొందు, అప్పుడు పరిశుద్ధాత్ముడు నీ మీదకి దిగి వస్తాడు. ఇది డబ్బుతో కొనేది కాదు, ఎవరో చెప్పితే వచ్చేది కాదు. ఇది దేవుని మహిమ ద్వారానే ఆయన పరిశుద్ధాత్మ నీ మీదికి దిగుతుందని ఎప్పుడైతే చెప్పాడో, అయ్యా నన్ను క్షమించండి అని యేసు ప్రభును వెంటనే ఈ సీమోను అంగీకరించడం మొదలుపెట్టాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? ఆ గారడి విద్య తీసేసి, ఆ పుస్తకాలను తీసివేసి, అన్ని చించివేసి ఈయన ఏం చెప్పాడుగా? యేసయ్య దగ్గరికి వచ్చాడు. ధనం అక్కర్రాదు, బలం అక్కర్రాదు, ఓదక్కర్రాదు, ఏది అక్కర్రాదు, నా ప్రభు అయిన యేసుకొని హృదయమే కావాలి. మచ్చ, డాగు, కలంకం లేకుండా నువ్వు ఉంటే ఆయన నీ క్లిష్ట పరిస్థితిలో ఉన్నా దేవుడు నిన్ను పట్టుకుంటాడు, ఆశీర్వదించడం మొదలు పెడతాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే దేవుని బిడ్డలారా, నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే చెడుతనము మానుకొని మారు మనసు పొందుకో. ఖచ్చితంగా నా దేవుడు పరిశుద్ధాత్మని మీదికి దింపుతాడు, నిన్ను ఆశీర్వదించడం దేవుడు మొదలు పెడతాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? అందుకనే మనసు మార్చుకో. మనసు ఎప్పుడైతే మార్చుకుంటాడో నా దేవునికి అసాధ్యమైనది ఏం లేదు, ఆయన ఖచ్చితంగా ఏదైనా చేయగలడు నా దేవుడు. కనుక అందరము నిలుమొక్కల మీద ఉండి మనం అందరం ఒక తీర్మానంలోనికి ఇప్పుడు వచ్చేద్దాం. అందరం నిలుమొక్కల మీద ఉందాం, ప్రతి ఒక్కరు తీర్మానంలో ఉందాం.